కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో నిర్వహిస్తున్న భూముల వేలంపాట రికార్డు స్థాయిలో పలుకుతుంది. గజం 2.5 లక్షల పైగా పలుకుతుంది. గత పరిస్థితుల దృష్ట్యా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డులో భూముల వేలంపాట ప్రక్రియ కొనసాగుతుంది. సో గతంతో పోలిస్తే ఈసారి మాత్రమే ఇటు బిడ్డర్ల నుంచి అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుందని చెప్పవచ్చు. మొత్తం 19 స్థలాలను ఈ వేలంపాటలో వేలం వేస్తుండగా అందులో 4 రెసిడెన్షియల్, మిగతా అన్ని కూడా కమర్షియల్ కి సంబంధించినటువంటి స్థలాలు ఈ వేలంపాటలో వేలం వేస్తున్నటువంటి పరిస్థితి. గతంతో పోలిస్తే మాత్రం ఈసారి మాత్రం అనుకున్న దానికంటే కూడా ఎక్కువ మొత్తంలో వేలంపాట జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా అంటే నివాసానికి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ ఏరియాలో 1,25,000 గజం నిర్ణయించగా దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 వరకు గజం పలుకుతున్నటువంటి పరిస్థితి. ఇక కమర్షియల్ కి సంబంధించినటువంటి వేలంపాట ప్రక్రియ 1,50,000 నిర్ణయించగా సో దాదాపు 3 లక్షల నుంచి 3,50,000 వరకు గజం పలుకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం వేలంపాట జరుగుతున్నటువంటి KPHB ఫంక్షన్ హాల్ దగ్గరే ఉన్నాము. సో చూడొచ్చు మొత్తం కూడా ఏదైతే ఇటు KPHBకి సంబంధించినటువంటి హౌసింగ్ బోర్డు స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో దాదాపు 19 ప్రాంతాలను గుర్తించారు. సో అక్కడ మొత్తం కూడా 4 రెసిడెన్షియల్ ప్లాట్లు, మిగతా అన్ని కూడా కమర్షియల్ ప్లాట్లుగా ఏదైతే హౌసింగ్ బోర్డు అధికారులు అయితే వెల్లడించినటువంటి పరిస్థితి. మొత్తం కూడా దాదాపు 19 హౌసింగ్ బోర్డు స్థలాలకు సంబంధించినటువంటి వేలంపాట ప్రక్రియ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ వేలంపాట ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గతంలో వేలం సందర్భంలో కొంత ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. వేలంపాటను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు స్థానిక BRS నేతలు, BJP నేతలు, జనసేన నేతలు. సో అలాంటి పరిస్థితి లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తును అయితే ఏర్పాటు చేసి ప్రస్తుతం వేలంపాట ప్రక్రియ కొనసాగుతుంది. సో ఈ వేలంపాటలో చూసుకుంటే మాత్రము ఏదైతే ఇటు రెసిడెన్షియల్స్ ఉండేటటువంటి ఏరియాని చూసుకుంటే ఫ్లాట్ 1,25,000 నిర్ణయించగా ప్రస్తుతం మాత్రము 2 లక్షల నుంచి 2,50,000 వరకు గజం పలుకుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో గతంలో కూడా కొన్ని ప్లాట్లను వేలం వేశారు. సో కోర్టు సమస్యలు అన్నీ కూడా అధిగమించి ఏదైతే వేలంపాట ప్రక్రియ గతంలో కొనసాగింది. సో ప్రస్తుతం ఏదైతే ఆ చిక్కులన్నీ తొలగించుకొని ఏదైతే ఇటు కైతలాపూర్, కుకట్పల్లి కానివ్వండి, దాంతోపాటు KPHB కాలనీ కానివ్వండి, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కానివ్వండి, సో అదే విధంగా ఫేజ్ 4 KPHB కాలనీలో మొత్తం కూడా దాదాపు 19 ఏరియాల్లో సంబంధించినటువంటి స్థలాల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. సో దీని నుంచి వచ్చేటటువంటి ఆదాయంతో ముఖ్యంగా ఇటు ప్రభుత్వము మెరుగైనటువంటి కార్యక్రమాలు చేసే విధంగా కూడా నిర్ణయించుకుంది. ముఖ్యంగా ఏదైతే ఇటు ORR పరిసర జిల్లాల్లో ఇళ్లను నిర్మించి సామాన్యులకు అందుబాటులో ధరలు ఉంచే విధంగా కూడా ఇటు గృహ నిర్మాణ సంస్థ కార్యక్రమాలు కూడా చేసే విధంగా కూడా ప్రణాళికలు రూపొందించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఇటు కుకట్పల్లి హౌసింగ్ బోర్డు ఫేజ్ 4లో ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 7.33 ఎకరాలు, అదే కాలనీలో మరో 2 ప్లాట్లను కూడా ఈ వేలంలో విక్రయించినట్లు తెలుస్తుంది. సో వీటన్నిటినీ కూడా ఇటు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వీటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని వాటికి ఉపయోగిస్తామంటూ కూడా ఇప్పటికే హౌసింగ్ బోర్డు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే బలిష్టమైనటువంటి బందోబస్తు మధ్య, ఎందుకంటే గతంలో కొంత ఈ ఏదైతే వేలంపాటను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సో అలాంటి పరిస్థితి లేకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య ఇటు KPHB లో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ప్రస్తుతం వేలం ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. గతంతో పోలిస్తే మాత్రం ఇప్పుడైతే గణనీయంగా అంటే గజం దాదాపు 2,50,000 వరకు పలుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఆంధ్రజ్యోతి, KPHB నుంచి.